గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 27న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చెరీ ప్రాజెక్ట్స్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. రంగస్థలం వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు సుకుమార్తో చరణ్ RC-17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏ దర్శకుడితో చేయనున్నారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. చెరీ తదుపరి మూవీ ప్రాజెక్ట్ RC-18కు సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే చరణ్ తన నెక్స్ట్ మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేస్తారని. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివరకు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సుకుమార్ బదులు త్రివిక్రమ్తోనే రామ్ చరణ్ తన తదుపరి సినిమా RC-17 చేయనున్నాడనే వార్త తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, ఈ మేరకు మెగా కాంపౌండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. RC-17 సుకుమార్తోనే ఉంటుందని సమాచారం. కాబట్టి ప్రస్తుతం పెద్ద సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్, ఆ తర్వాతే త్రివిక్రమ్ చరణ్ మూవీ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.